శ్రీమాత్రే నమః. జై మాతాది. భక్తులకు నమస్కారం. మే 1, 2026 శుక్రవారం, వైశాఖ పౌర్ణమి. చాలా మంచి రోజు. ఈరోజు మనం తెలిసి తెలియక చేసినటువంటి చెడు కర్మలు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఏ విధంగా బయటపడాలి అని అనుకునే వారికి ఈరోజు చాలా మంచి రోజండి. కర్మ ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అనుకూలమైనటువంటి రోజు. అది ఎలాగో తెలుసుకుందాం. మొదటగా ఈ రోజుకు అసలు ఎందుకు ఇంత ప్రత్యేకత ఉన్నది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి కథల ప్రకారం ఒకసారి ఇంద్రుడికి వాళ్ళ గురువు అయినటువంటి బృహస్పతికి మధ్యలో మాట పెరిగి మాటల యుద్ధం జరుగుతుంది. మరి ఇంద్రుడు వాళ్ళ గురువు అయినటువంటి బృహస్పతి గారితో అలా మాట్లాడకూడదు, కానీ అది జరిగిపోతుంది. అక్కడ ఇంద్రుడి అకౌంట్లో కొంత చెడు కర్మ అనేది జమ అవ్వడం జరుగుతుంది. బృహస్పతికి ఆ సమయంలో కోపం వచ్చినప్పటికీ తను గురువు కాబట్టి తన శిష్యులు ఏమైనా తప్పు చేసినా కానీ తనే మన్నించి మళ్ళీ వారిని సక్రమమైనటువంటి మార్గంలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా అతనిదే కాబట్టి ఒకరోజు ఇంద్రుణ్ణి పిలిచి, నీవు చేసినటువంటి తప్పిదం వల్ల నీకు వచ్చినటువంటి కర్మ ఫలితం వలన నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే నువ్వు ఒకసారి భూలోకం యాత్ర వెళ్ళిరా. అలా వెళ్ళి రావడం వల్ల నీ కర్మ నుండి నీకు విముక్తి లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అలా గురువుగారు చెప్పగానే వెంటనే ఇంద్రుడు భూలోక యాత్రకు బయలుదేరుతాడు. అలా భూలోకంలో యాత్ర చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక దగ్గర కదంబ వృక్షం కింద ఒక శివలింగం కనిపిస్తుంది. అప్పుడు ఇంద్రుడికి విషయం అర్థమవుతుంది. శివుణ్ణి పూజించడం వలన తనకున్నటువంటి చెడు కర్మ అనేది తొలగిపోతుంది అని అర్థమవుతుంది. వెంటనే ఆ శివలింగానికి అభిషేకం చేసి తామర పుష్పాలతో శివుణ్ణి అలంకరించి శివుణ్ణి వేడుకొని తను చేసినటువంటి తప్పిదం వల్ల వచ్చినటువంటి చెడు కర్మను తొలగించండి అని వేడుకొని ఆ విధంగా తనకు వచ్చినటువంటి కర్మఫలాన్ని, చెడు కర్మఫలాన్ని తొలగించుకోవడం జరుగుతుంది. ఈ సంఘటన జరిగిందే వైశాఖ పౌర్ణమి రోజున. అందుకే ఈరోజు దైవ దర్శనం చేసుకోవడం వలన, అది అమ్మవారైనా కావచ్చు, శివుని దర్శనమైనా కావచ్చు, మీకు ఇష్టమైనటువంటి ఏ దేవుడి దర్శనాన్నైనా చేసుకోవడం వలన మనకున్నటువంటి చెడు కర్మ తొలగిపోతుంది. తర్వాత ఇదే రోజును చిత్ర పౌర్ణమి అని కూడా పిలుస్తాం. ఈ రోజును చిత్రగుప్తునికి సంబంధించిన రోజుగా కూడా తీసుకుంటారు అన్నట్టు. అందుకే చిత్ర పౌర్ణమి అని పిలుస్తాం. మరి ఈరోజు చిత్రగుప్తుణ్ణి స్మరించుకుంటూ చిత్రగుప్తునికి పూజ చేసి, ఎందుకు అంటే మనం చేసినటువంటి తెలిసి చేసిన తెలవక చేసిన మంచి కర్మను కానీ చెడు కర్మను కానీ రెండింటినీ మన ఖాతాలో జమ చేసి ఉంచేటటువంటి వ్యక్తి చిత్రగుప్తుడు కాబట్టి అందుకే ఈరోజు ఆయనకు పూజ చేసి ఆయన్ను వేడుకొని, నాకున్నటువంటి ఈరోజు వరకు ఎంతైతే చెడు కర్మ ఉన్నదో దాన్ని తొలగించండి అని వేడుకుంటూనే ఈ రోజు నుండి నేను ఎలాంటి చెడు కర్మ చేయకుండా ఉండే విధంగా కూడా ఆశీర్వదించండి అని వేడుకోవాలి. మరి చిత్రగుప్తుడికి పూజ ఎలా చేసుకోవాలి చూడండి. ఈ వైశాఖ పౌర్ణమి రోజు ప్రతిరోజు మీ ఇండ్లలో చేసేటటువంటి పూజా కార్యక్రమం ఏదైతే ఉందో అదే విధంగా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం తొందరగా సూర్యోదయం టైం వరకు పూజ చేసుకోవడం మంచిది. కుదిరితే ఏదైనా నది స్నానం చేసి వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. మీ ఇంట్లో ప్రతిరోజు జరుపుకునేటటువంటి
పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత చిత్రగుప్తుని నామస్మరణ చేసుకుంటూ మాకున్నటువంటి చెడు కర్మను తొలగించండి, మరియు ఇక్కడి నుంచి నా అకౌంట్లో, నా ఖాతాలో ఎటువంటి చెడు కర్మ జమ కాకుండా నేను మంచి పనులు మాత్రమే చేసే విధంగా ఆశీర్వదించండి అని చెప్పి వేడుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళిరండి. మీకు కుదిరితే ఎక్కడైనా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నప్పుడు దాంట్లో మీ వంతు సహాయం చేయండి, ఆర్థిక సహాయం చేయండి, లేదంటే మీ శ్రమను, మీ శక్తిని ఉపయోగించి అక్కడ కొంత సేవ చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఈరోజు మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో కూడా చెడుగా మాట్లాడము, గొడవలు పెట్టుకోవడము, దూషించడము, ఒకరి గురించి నెగిటివ్గా ఆలోచించడము, ఇటువంటి పనులు చేయకూడదు. ఇదంతా అయిపోయిన తర్వాత సాయంత్రానికి చంద్రోదయం సమయానికి, అంటే చంద్రుడు వచ్చే సమయానికి చంద్రుడికి దీపారాధన చేయండి. అంటే ఒక దీపం పెట్టండి బయట చంద్రుడికి కనపడేలాగా. దాని తర్వాత చంద్రుడి కాంతిలో మీ కుటుంబ సభ్యులు అందరితో పాటు వీలైనంత ఎక్కువ మంది ఒక దగ్గర ఉండి ఏదైనా విషయాల గురించి, మంచి విషయాల గురించి మాట్లాడుకుంటూ, లేదా కుదిరితే అందరూ కలిసి చంద్రుడి కాంతిలో అక్కడే కూర్చొని ఒక విందు భోజనంలాగా భోజనం చేయండి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సాధ్యమైనంత ఎక్కువసేపు ఈరోజు చంద్రుడి కాంతిలో ఉండడం. అది కూడా ఎక్కువ మంది కలిసి ఉండండి అనేది ఎందుకంటే, ఏదైనా మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉండండి అంటే ఈ రోజు నుంచి మనం అందరం కూడా మంచి విషయాలే మాట్లాడుకుంటూ ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడకుండా ఎటువంటి చెడు కర్మను మన ఖాతాలో జమ చేసుకోకుండా ఉంటాము అని నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంటుంది. ఇది చాలా మంచి అవకాశం. ఎక్కడ కూడా మనకు ₹1 ఖర్చు ఉండదు. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నీ కర్మ వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని నువ్వు ఆపుకోవాలి అంటే నీ పూజలు నువ్వే చేసుకోవాలి. అందుకే ఎవరి చెడు కర్మ నుంచి వారు బయటికి రావడానికి వారి పూజలు వారే చేసుకోవాలి, ఈ పరిహారాలు కూడా వారే చేసుకోవాలి. దీనివలన మంచి ఫలితం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహంతో మీకున్నటువంటి అన్ని చెడు కర్మలు తొలగిపోవాలని ఆశిస్తూ, జై మాతాది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.